ఒకప్పుడు వరుసగా 4-5 సినిమాలు సక్సెస్ సాధిస్తే అప్పుడు హీరోలు రెమ్యునరేషన్ పెంచేవారు. కానీ ఇప్పుడు ఒక్క బ్లాక్ బస్టర్ వస్తే చాలు రేట్ పెంచేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ కూడా ఒక్క హిట్ పడితే చాలు భారీ ఆఫర్స్ ఇస్తున్నారు. అలాంటిది పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సాధిస్తే రెమ్యునరేషన్ పెంచకుండా ఉంటారా? ఉండరు కదా. ఇప్పుడు బన్నీ కూడా అదే చేశాడని, రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటూ భారీగా పెంచేశాడని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ పుష్పకి బన్నీ రెమ్యునరేషన్ ఎంత, పుష్ప 2కి రెమ్యునరేషన్ ఎంత? ఇదే ఈ రోజు స్పెషల్ స్టోరీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే పుష్పకు ముందు ఒక లెక్క, పుష్ప తర్వాత మరో లెక్క. అప్పటి వరకు బన్నీ అంటే తెలుగులో మలయాళంలోనే బాగా క్రేజ్ ఉండేది. ఎప్పుడైతే పుష్ప రిలీజ్ అయిందో అప్పటి నుంచి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ పెరిగింది. ఇంకా చెప్పాలంటే సౌత్లో కంటే నార్త్లోనే పుష్ప మూవీ బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు పుష్ప మూవీ సీక్వెల్ పుష్ప 2 కూడా నార్త్లోనే మంచి క్రేజ్ ఉంది. ఇటీవల రిలీజ్ చేసిన పుష్ప 2 టీజర్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గా ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమో కూడా యూట్యూబ్ని షేక్ చేసింది. పుష్ప మూవీకి గాను అల్లు అర్జున్ 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ వినిపించింది. అయితే తనకొచ్చిన క్రేజ్కు తగ్గట్టుగా రెమ్యునరేషన్ ఇప్పుడు పెంచేశాడని, ఈ విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా పెంచాడని వార్తలొస్తున్నాయి. ఇప్పుడు రెమ్యునరేషన్ ఎంతంటే 150 కోట్లని ప్రచారం జరుగుతోంది. అదే కాకుండా లాభాల్లో కూడా వాటా తీసుకోబోతున్నాడని టాక్. దీంతో ఇండియాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్స్ లిస్ట్లో బన్నీ కూడా చేరాడని ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. పుష్ప 2 ఆగస్టు 15న వరల్డ్ వైడ్గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసారి పుష్ప 2 మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని గట్టిగా వినిపిస్తోంది. మరి ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీ కూడా సక్సెస్ అయితే మరింతగా పెంచేస్తాడేమో. కొంతమంది స్టార్ హీరోలు గాని హీరోయిన్స్ గాని లవ్ లో ఉన్నామంటారు, వెంటనే బ్రేకప్ అంటారు. కొంతమంది లవ్ లో ఉన్నామని బయటకు చెప్తుంటారు. కొంతమంది అయితే మా మధ్య అలాంటిది ఏమీ లేదని జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ ఉంటారు. ఇదంతా కామన్ అయిపోయింది. అయితే శృతి హాసన్ కాస్త డిఫరెంట్. ఆమె లేటెస్ట్ గా తన బాయ్ ఫ్రెండ్ కి కట్టిఫ్ చెప్పినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ శృతి ప్రేమ కథకు ఏమైంది? శృతి హాసన్ ఒకప్పుడు ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. అయితే ఇప్పుడు శృతి అంటే సినిమా హిట్టే. ఆమె గోల్డెన్ లెగ్ అయింది. అయితే ఈ అమ్మడు తాజాగా మరో బాయ్ ఫ్రెండ్ కి కట్టిఫ్ చెప్పినట్లుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు 4 ఏళ్లుగా డేటింగ్ చేసిన శంతను హజారికాతో ఆమె బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో కొట్టారు. అంతేకాకుండా శంతను ఫోటోలను కూడా చాలా వరకు తన ఇన్స్టాగ్రామ్ నుంచి శృతి తీసేసింది. దీన్ని బట్టి ఇద్దరి మధ్య చెడిందని, ఎవరి దారులు వాళ్లు చూసుకున్నారని చెప్పొచ్చు. సిద్ధార్థ్ శృతి లవ్లో ఉన్నారని గతంలో వార్తలొచ్చాయి. ఆ తర్వాత ధనుష్తో సన్నిహితంగా మెలిగినట్లు గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత నాగచైతన్య, క్రికెటర్ సురేష్ రైనాతో మరికొన్నాళ్లు ప్రేమ బంధం నడిపింది. కానీ వీరి గురించి కూడా శృతి ఎక్కడా పబ్లిక్గా మాట్లాడలేదు. ఆమె పబ్లిక్గా కనిపించింది. ఇతను నా బాయ్ ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకున్నది మైకల్ కొర్సాలే అనే ఇటాలియన్ నటుణ్ణి, శంతను అనే అతన్ని. మైకల్తో 3 ఏళ్లు సహజీవనం చేసింది. తన బంధువులకు పరిచయం చేసింది. అతను తమిళనాడు పద్ధతిలో పంచకట్టి ఆమె తరపు బంధువుల శుభకార్యాలకు హాజరయ్యాడు. ఆ తర్వాత శంతనుతో 4 ఏళ్లు సహజీవనం చేసింది. కరోనా లాక్డౌన్ టైంలో ఇద్దరు ఎన్నో వీడియోలు చేశారు. ఇప్పుడు ఏమైందో ఏమో కానీ శంతనుతో బ్రేకప్ అయింది. పూర్తిగా కెరీర్ మీద ఫోకస్ పెట్టిన శృతి శంతనుకు గుడ్ బై చెప్పేసినట్లు తెలుస్తోంది. శంతనుతో కలిసి ఉన్న ఫ్లాట్ నుంచి ఆమె బయటకొచ్చి వేరే చోట అద్దెకుంటోందని, శృతి ఇప్పుడు మళ్లీ సింగిల్ అయిందని, ప్రస్తుతానికి శృతి ప్రేమ అంతా సినిమాలతోనే అని వినిపిస్తోంది. ఇప్పుడు మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడైతే మల్టీస్టారర్ సినిమాలు చేయాలంటే హీరోలు ఆలోచించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. మంచి కథ ఉంటే మల్టీస్టారర్ చేయడానికి కూడా రెడీ అంటున్నారు. అయితే కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తన డ్రీమ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ అంటూ తన మనసులో ఉన్న మాటను బయటకు పెట్టాడు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే కనీవిని ఎరుగని భారీ క్రేజీ మల్టీస్టారర్ చేయాలని ఉందని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ భారీ మల్టీస్టారర్ ఏంటి? అసలు ఇది సాధ్యమేనా? కోలీవుడ్ స్టార్ విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యారు. అయితే ప్రస్తుతం ది గోట్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత విజయ్ మరో సినిమా చేయనున్నారని, ఆ సినిమాను తెలుగు నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నారని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సినిమా చేయడం దాదాపు కన్ఫామ్ అని వినిపించింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ దానయ్య తప్పుకున్నారని వార్తలొస్తున్నాయి. విజయ్ ఆఖరి చిత్రానికి హిచ్ వినోద్ దర్శకత్వం వహించనున్నారనేది కోలీవుడ్ టాక్. విజయ్తో నెల్సన్ దిలీప్ కుమార్ బీస్ట్ సినిమాను తెరకెక్కించారు. తనకు విజయ్ 69వ చిత్రాన్ని తెరకెక్కించే ఛాన్స్ వస్తే భారీ మల్టీస్టారర్గా తీస్తారని చెప్పారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని ఈ సినిమా కోసం తీసుకొస్తారని తెలియజేశారు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్, విజయ్, మమ్ముట్టి, షారుఖ్ కాంబోలో భారీ మల్టీ స్టారర్ వస్తే క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే సెన్సేషనల్ మల్టీ స్టారర్గా నిలిచిపోతుంది. వినడానికి ఈ మల్టీ స్టారర్ బాగానే ఉంది, కానీ సాధ్యమేనా అనేది ఆసక్తిగా మారింది. మరి విజయ్ ఎలా స్పందిస్తారో, నెల్సన్ డ్రీమ్ నెరవేరుతుందో లేదో చూడాలి. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట, మ్యారేజ్ ప్లాన్, శ్రీరంగ నీతులు ఇలా విభిన్న కథ చిత్రాలతో మెప్పిస్తున్న గుడ్ పర్ఫార్మర్ సుహాస్. తాజాగా సుహాస్ నటించిన మూవీ ప్రసన్న వదనం. ఈ మూవీకి సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకే డైరెక్టర్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ అండ్ సాంగ్స్ కు పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అయితే ఈ మూవీని మే 3న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ కు డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరై టీమ్ ని అభినందించారు. మరి ప్రసన్నవదనం ట్రైలర్ ఎలా ఉందో, ఈ మూవీ గురించి సుకుమార్ అండ్ మూవీ టీమ్ ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. సుహాస్ గారు అండ్ ఎవ్రీ ఫిల్మ్ తోటి మీరు యాక్టర్గా ఎంత పైకి వెళ్తున్నారో చూస్తున్నాను. ఈ ఫిల్మ్ కూడా మీకు షుడ్ బి ఫెదర్ ఇన్ యువర్ క్యాప్. ఈ ఫిల్మ్ కూడా మీకు చాలా సక్సెస్ తీసుకురావాలని, యాక్టర్గా మంచి పేరు తీసుకురావాలని, అలాగే ఒక స్టార్గా మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సినిమా ప్రసన్న వదనం మే 3వ తారీఖు వస్తుంది థియేటర్స్లో. కలర్ ఫోటో కానీ, ఫ్యామిలీ డ్రామా కానీ, రైటర్ పద్మభూషణ్ అండ్ అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ దేంతోనూ డిసప్పాయింట్ చేయలేదని అనుకుంటున్నాను. అండ్ మీరు నన్ను ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు, సో ఇది కూడా డిసప్పాయింట్ చేయదు. ఖచ్చితంగా థియేటర్ దాకా వస్తే చాలు, అక్కడ మేము చూసుకుంటాం. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అండ్ మా డైరెక్టర్ అర్జున్ బ్రోకి థ్యాంక్ యూ. మంచి కథ రాసి చాలా బాగా ఎంత కష్టపడి చేశారని నాకు తెలుసు. అండ్ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ ఫ్యాంటాస్టిక్ వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఇక్కడ దాకా వచ్చినందుకు, మా సినిమాకి సపోర్టింగ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సారీ, అందరూ ఉన్నారు కదా, ఎక్కువ మాట్లాడకూడదు, ఏదన్నా సినిమానే మాట్లాడితే బాగుంటుందని నా ఫీలింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు సుహాస్ని కథ ఎలా ఒప్పించడం కూడా నాకు ఏమే నిజంగా ఏం చెప్పాడే నీకు అంటే అంత అమాయకత్వం ఉంటుందన్నమాట చెప్పడంలో. కొంతమంది కరెక్ట్గా జనాలు మేనేజ్ చేయలేకపోతారు, మాట్లాడలేకపోతారు. సో లవ్ యూ అర్జున్. నిజంగా అంటే సినిమా చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. నేను ఏ కరెక్షన్ చెప్పలేకపోయాను, నన్ను మోసం చేశాడు దారుణంగా. అంటే వచ్చాడు కదా, కథ చెప్పాడు, ఇప్పుడు మనం ఏదో కరెక్షన్స్ చెప్తాం, ఇలాగే ఉంటుంది కదా మన పొజిషన్ అంతా. కానీ ఏం చెప్పలేకపోయాను, అంత బాగా చేశాడు. తనుకున్న బడ్జెట్లో అంత ఫ్లాలెస్గా మేకింగ్ అంటే చాలా తక్కువ డేస్, తక్కువ బడ్జెట్. ఆ బడ్జెట్లో షార్ట్ డిజైన్ అంతా క్లియర్గా ఉంది, అంత క్లీన్గా ఉంది. నాకు తెలుసు అట్లా తీశాడని. చాలా చాలా బాగుంది సినిమా. అంటే నేను మీ ఏ సినిమా గురించి అడగలేదేమో నేను. డెఫినెట్గా మీరు ఈ సినిమా చూడండి, థియేటర్కి వెళ్ళి చూడండి కంపల్సరీ. సపోర్ట్ మై అర్జున్. హుషారు, సినిమా చూపిస్తాం మావా, మేం వయసుకు వచ్చాం, ప్రేమ, ఇష్క్, కాదల్, పాగల్ ఇలా యూత్ఫుల్ చిత్రాలు నిర్మించిన ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్. తాజాగా బెక్కం వేణుగోపాల్ సృజన్ కుమార్ భుజంతో కలిసి నిర్మించిన చిత్రం రోటీ కప్డా రొమాన్స్. ఇందులో హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, ఖుష్బూ చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీకి విక్రమ్ రెడ్డి డైరెక్టర్. నిర్మాత బెక్కం వేణుగోపాల్ బర్త్డే సందర్భంగా రోటీ కప్డా రొమాన్స్ మూవీకి సంబంధించిన చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. మీరు ఇలానే ఎన్నో మంచి బర్త్డేలు సెలబ్రేట్ చేసుకోవాలి, ఇంకా మాలాంటి ఎంతో మందిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. అండ్ రోటీ కప్డా రొమాన్స్ ఈ సినిమా మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ అండి. ఇప్పుడు మీరు చూసినట్టు అన్ని కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. సో అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తాం, అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నామంటే ఒక మంచి నోన్ హీరోతో సినిమా తీసిన థియేటర్కి జనాలు వస్తారో రారో అనే పరిస్థితిలో ఉన్నాం. అయినా కూడా ఆయన గుడ్ కాంటెంట్ ఇస్తే పక్కాగా వస్తారు అని చెప్పి నలుగురు కొత్త వాళ్ళతో చాలా గట్సీగా తీశారు. విష్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ సార్. అండ్ మా మూవీ విషయానికి వచ్చేసరికి
ఏప్రిల్లో 12th అవ్వాల్సింది అనుకోని రీజన్ వాళ్ళు పోస్ట్పోన్ అయింది. మూవీని చెక్ అవుతున్నాం ద బెస్ట్ వర్షన్తో రావాలని. విల్ సూన్ కమ్ అప్ విత్ ద డేట్. థ్యాంక్ యూ. ఎన్ని సినిమాలు చేసినా ఒక లీడ్ యాక్టర్కి ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్, ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ఎప్పటికీ గుర్తుండిపోతారు. అలా నాకు గోపి గారు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక మనిషి అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ బర్త్డే అగైన్ సార్. నాకు తెలిసి మీ బర్త్డేకి ఒక సర్ప్రైజ్ మీరే ఇవ్వండి సార్ ఏదన్నా. ఇప్పుడు మీ స్పీచ్ కోసమే మేము చేస్తున్నాం. అండ్ వీఆర్ కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. Gopi sir said like next year definitely we give you a big party ani. So this is it. Wish you a happiest birthday to you sir and many more birthdays to celebrate and wish you more success and wonderful scripts and stories to produce. Thank you. When I started shooting for the film, I was in a state where I didn't know what to do because this was the first film. And but I'm really thankful. My team supported me like anything, and it became so easy for me. I felt like this is something that I want to do because of my team. Yeah, so I would like to say a very big thank you to everyone from my team, and yeah. మేలో అందరి సపోర్ట్ వల్ల మేలో రిలీజ్ చేయడానికి పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక 2-3 డేస్లో పర్ఫెక్ట్ డేట్ అనౌన్స్మెంట్ ఉంటుంది. పర్ఫెక్ట్ సినిమాతో మేము ముందుకు వస్తున్నాం. 18 yearsగా నాకు సపోర్ట్ చేసిన మీరు ఈ సందర్భంగా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మళ్ళీ ఈ సినిమాని కూడా సపోర్ట్ చేసి వాళ్ళందరితో పాటు నాకు ఒక గుడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమా మేకింగ్లో నేను ఒక్కనే చేద్దామని మొదలుపెట్టిన తర్వాత ఒక సృజన్ రావడం జరిగింది అనమాట. సృజన్ కుమార్ తను ఇంతకుముందు సినిమా చేద్దామని ఒక ఆఫీస్ తీసి చేద్దామని కొందరికి అడ్వాన్స్ ఇచ్చి అనుకున్న టైంలో ఆ కథ ఏదో నచ్చక ఏదో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యి వచ్చాడు. సార్ నా ఇట్లా ఉంది అంటే సరే ఒకసారి కథ విన్నాను. కథ వినగానే నేను కథ చేస్తాను, కంపల్సరీ హిట్ అవుతుందని నాతో జాయిన్ అయ్యి ఈరోజు ఫుల్ సపోర్ట్ చేస్తూ జర్నీ చేస్తున్న సృజన్కి ఈ సినిమా కూడా మంచి ఎక్స్పీరియన్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నన్ను విష్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ కల్కి మే 9న రిలీజ్ కావాల్సింది వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీని జూన్ 27న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండుతో సినిమా చేయనున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీని సెప్టెంబర్ లేదా అక్టోబర్లో స్టార్ట్ చేయనున్నారని సమాచారం. సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మూవీ కృష్ణమ్మ. ఈ చిత్రాన్ని మే 3న రిలీజ్ చేయాలి అనుకున్నారు, కానీ మే 10న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రవివర్మ, సంజనా సింగ్, అలోక్ జైన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ బుల్లెట్. ఈ చిత్రానికి చౌడప్ప డైరెక్టర్. కోటా ఫిల్మ్ సర్క్యూట్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బుల్లెట్ 50 రోజుల వేడుకను సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అండ్ ఈ మూవీ బుల్లెట్ 50 days ఫంక్షన్కి నన్ను పిలవడం అనేది ఐఎమ్ బ్లెస్డ్. థ్యాంక్స్ అండి డైరెక్టర్ చౌడప్ప గారు, థ్యాంక్ యూ సార్. అండ్ ప్రొడ్యూసర్స్ అందరికీ మంచి సక్సెస్ వచ్చింది మూవీ అండ్ మంచి మనీ కూడా వచ్చి ఉంటుంది. సో అండ్ సముద్ర సార్ కంగ్రాచులేషన్స్ అండ్ హోల్ టీమ్కి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. ఇవి వాటి సినిమాస్. రేపటి సినిమాస్ లో మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.